మాషీదోని సంఘంలో ఉన్న మూడో లక్షణము వారు మొదట ప్రభువుకు, రెండోది సేవకులకు అప్పగించుకున్నారండి. అప్పగించుకున్నారు అంటే లోబడ్డారు, అంటే సమర్పించుకున్నారు. చదవండి ఆ మాటలు కూడా. 5వ వచనం. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి. కింద మాటలు కూడా. ఇంతగా చేయుదురని మేమనుకొనలేదు. ఇంతగా చేస్తారని, ఇలాంటి అద్భుతమైన కార్యాలు ఈ సంఘములో ఉంటాయని, ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తారని, సేవకులుగా మమ్మల్ని పోషిస్తారని, మందిర సువార్త కూడికలంటే ఇంత డబ్బు ఇస్తారని, అంతేకాదు ఇన్ని శ్రమల్లో కూడా వాళ్ళు నవ్వుతూ కనిపిస్తారని నేను అనుకోలేదు. పౌలు అంటాడు, నేను ఇలా ఆలోచించలేదు ఇంతగా వాళ్ళు ముందుకు వస్తారని. ఏం చేశారంటే మొదటేమో ప్రభుకు జీవితాన్ని అప్పగించేశారు, రెండోది సేవకులను గౌరవించటమో మొదలుపెట్టారు. ఎవరైతే సేవకులను గౌరవిస్తారో, ఎవరైతే సేవకులను ప్రేమిస్తారో, ఎవరైతే సేవకులను పోషిస్తారో వారికి ఎలాంటి ఇబ్బందులు రావండి. దేవుడు వారిని దీవించటం మొదలు పెడతాడు. ఎవరైతే సేవకులను బాధ పెడతారో, ఎవరైతే సేవకులను నష్టపెడతారో, ఎవరైతే సేవకులను కన్నీళ్లు తెప్పిస్తారో వాళ్ళు నిజంగా ఎన్నో నష్టాలకు గురవుతారు, ఎన్నో కష్టాలు తెచ్చుకుంటారు. ఎందుకంటే దైవ సేవకులు దేవుని దూతలు లాంటి వాళ్ళని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మనుషులకు మధ్యగా వీళ్ళని పెట్టాడు. అందుకని దైవ సేవకుల్ని ఎట్టి పరిస్థితుల్లో బాధ పెట్టడానికి వీల్లేదు. వారిని గణపరచండి, వారిని ప్రేమించండి, వారిని పోషించండి, వారిని గౌరవించండి. ముందు వాళ్ళు అప్పగించుకుంది దేవునికి, తర్వాత సేవకులకు అప్పగించుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఈ రోజున మనం చూసినట్లయితే యేసు ప్రభు కూడా ఒక మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. యేసు ప్రభు అప్పగించుద్దాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు, మన అపరాధముల కొరకు, మన శాపముల కొరకు, మన పాపముల కొరకు ఎలా అప్పగించుకున్నాడు? బలిగాను, అర్పణగాను, తన్ను తానే తండ్రైన దేవునికి అప్పగించి చేసుకున్నాడు. ఆఖరిగా సిలువలో పలికిన మాట మీకు తెలుసో తెలియదో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. అప్పగించటం అంటే తెలుసో తెలియదో, కూతురికి పెళ్లి చేసినప్పుడు ఆ కూతురిని ఆ అత్తగారింటికి పంపించేటప్పుడు ఏమంటారు? వాటిను అప్పగింతలు అంటారు. నాన్న, అల్లుడు నీ చేతుల్లో పెడుతున్నావయ్యా, జాగ్రత్త, ఇప్పుడు దాకా మేము బంగారంలాగా సాక్కున్నాము, ఇక నీ చేతుల్లో పెడుతున్నా. అప్పగింతలు దేవునికి అప్పగించుకోవాలి. జీవితాన్ని దేవునికి అర్పణగాను బలిగాను మనం అప్పగించాలి. అందుకే సజీవ యాగంగా మీ శరీరాలను దేవునికి సమర్పించండి. 12వ అధ్యాయము రోమపత్రికలో మనకు తెలిసిన భాగం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాషీదోని సంఘానికి ఉన్న 3 లక్షణాలు. మొదటి లక్షణము చెప్పాలి, శ్రమలు వచ్చినప్పటికీ కూడా, బహుశ్రమల్లో పరీక్షింపబడుతున్నప్పటికీ కూడా వారు ఎలా ఉన్నారు? అత్యధికంగా సంతోషించాలి. ఈ రోజు నుంచి మీరు ఎవరైనా కూడా ఏడుస్తూ కనపడ్డారనుకోండి, అంతే. ఏమో అర్థమైందా? మాధవ నవ్వుతుంది, అర్థమైంది. ఏడుస్తూ కనపడటానికి వీళ్ళు ఏమి జరిగినా సరే, పరీక్షలో ఉన్నావు నువ్వు. ఒక క్లాసు పైకి తీసుకొని వెళ్ళటానికి దేవుడు పరీక్ష పెట్టాడు, కిందకి నెట్టడానికి కాదు. గెలవాలంటే విశ్వాసాన్ని బలపరుచుకో. రెండోదిగా వారిలో ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? వారు నిరుపేదలే, పేదవారే, తిండికి గతి లేని వారే. ఇల్లు లేదు, స్థలము లేదు, పొలము లేదు, ఉద్యోగం లేదు, ఏదో చిన్న పని అయినా దేవునికి సేవ చేసే విషయంలో వారు నిరుపేదలు కాదండి. ప్రేమ చూపించటంలో నిరుపేదలు కాదండి. సామర్థ్యము కంటే కూడా
ఎక్కువగా చేయగలిగిన సంఘము మాషిదోని సంఘము. మూడవదిగా వారిలో దేవునికి అప్పగించుకున్నారు. జీవితాలు అప్పగించండి, దేవుని చేతిలో పెట్టండి. మీ కుటుంబాన్ని, మీ పిల్లలను, మీ ఉద్యోగాన్ని, మీ వ్యాపారాన్ని, నీ చదువును, నీకున్న పనిని ప్రభు చేతిలో పెట్టు. 5 రొట్టెలను 2 చేపలను ప్రభు చేతిలో అప్పగించినట్టుగా అప్పగించు. ఆయనే చూసి యెహోవా వీరే అంటే చూచుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ఇక ఆఖరిగా ఈ మాటల్లో ఉన్న ఆఖరి మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఎలా అప్పగించుకున్నాడు ఆ మాట కూడా చదివించి ముగిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అప్పగించటం అంటే అది. ఏమో అర్థమవుతుందా? తలపైకి ఎత్తండి. ముగిస్తున్నానుగా. అప్పగించటం అంటే ఏంటో తెలుసా? జీవించువాడను నేను కాను. ఇక నాలో జీవించేది ఎవరు? నాలో బ్రతుకేది ఎవరు? క్రీస్తే. ఇది అప్పగించు. ఇలా అప్పగించుకోవాలని, క్రీస్తు మనల్ని పరిమళ వాసనగా మార్చాలని తన్ను తానే అర్పణగాను బలిగాను అప్పగించుకున్న ఎఫెసీ సంఘంలో ఆ తర్వాత కిందకు వచ్చినాక మీరు ఏం చేయకూడదో రాసిపెట్టాడు 5వ అధ్యాయంలో. పోకిరి మాటలైనను, జారత్వమైనను, వ్యభిచారమైనను, సరసక్తులైనను, ఇలాంటివి క్రైస్తవులకు తగదో, పరిశుద్ధులకు తగదో, అప్పగించుకున్న వారు ఇలాంటి పాడు పనులు చేయటానికి వీల్లేదో, ఇలాంటి వారికి దేవుని రాజ్యంలో స్థానము లేదు అని ఆ రోజు పౌలు చెప్తున్నాడు. కనుక మాషిదోని సంఘము ఈ రోజున సంఘాలకు ఒక అద్భుతమైన మాదిరి. ఆ సంఘములాగా మన సంఘం ఉంటే ఎంత బాగుంటుంది. ఏమ్మా అడుగుతున్నాను ఆఖరిగా ప్రశ్న, మాషిదోని సంఘములాగా మన సంఘం ఉందా? మనం ఉన్నామా? శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. శ్రమ దినమున కృంగిపోతే నువ్వు చేతగాని వాడి అవుతావన్న విషయం మర్చిపోక ఈ యొక్క మాటలు మీ హృదయాల్లో పదిలపరిచి నా దేవుడు నూరంతలుగా ఈ వాక్యాన్ని ఫలింపచేయును గాక. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాట మంచి నేలన పడిన విత్తనం ఏ విధంగా ఫలించిందో 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఈ వాక్యాన్ని మా జీవితాల్లో ఫలభరితంగా ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.